టు 180 డేస్ సిరీస్ ఆఫ్ ఏఐ. డే 28లో మనం జూపిటర్ నోట్‌బుక్ అసలు ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? దాంతో ఎలా పెర్ఫార్మ్ చేయాలో ఇవాళ వీడియోలో తెలపబోతున్నాను. సో, స్టార్టింగ్ వచ్చినప్పటికి విండోస్ ప్లస్ ఆర్ ప్రెస్ చేయండి. మీకిలా రన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. సో, అప్పుడు సీఎండీ అని టైప్ చేయగానే మీరు ఎంటర్ నొక్కగానే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోతది. సో, స్టార్టింగ్ మనం చూసుకోవాల్సిందేంటంటే పైథాన్ యొక్క వెర్షన్. వెర్షన్ తీసుకుంటే మనకి 12.10 అని ఉంది. సో, మనం నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే అప్‌గ్రేడ్ చేసుకోవాలి. దేన్ని మనం? పీఐపీని. సో, అప్‌డేట్ ఉందో లేదో చూద్దాము. పైథాన్ పిఐపి ఇన్‌స్టాల్ అప్‌గ్రేడ్ పిఐపి అని ప్రెస్ చేయగానే సారీ, డబుల్ నొక్కేసాను. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. పిఐపి ఇన్‌స్టాల్ అప్‌గ్రేడ్ పిఐపి అని ప్రెస్ చేయగానే మనకి ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది కాబట్టి ఇలా వచ్చిందన్నమాట. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే నోట్‌బుక్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాము. పిఐపి ఇన్‌స్టాల్ నోట్‌బుక్. సో, ఆల్రెడీ నేను ప్రీ డిఫైన్డ్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి మనకి చేసుకున్నాను కాబట్టి మనకు ఆల్రెడీ ఇలా వచ్చిందన్నమాట. అసలు ఉందా లేదా చూసుకుందాము. పిఐపి షో నోట్‌బుక్. సో, ఇలా వచ్చిందని మీరేం కంగారు పడకండి. సో, ఇక్కడ మీకు నేమ్, నోట్‌బుక్, వర్షన్ 7.4.7 అనే వర్షన్ మనకి డౌన్‌లోడ్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేద్దాం. నోట్‌బుక్‌ని. జూపిటర్ నోట్‌బుక్ పైథాన్ -m నోట్‌బుక్. ఇట్ విల్ టేక్ టైమ్. మనం ఏం చేసామంటే -m నోట్‌బుక్ అని చేసాము. మనకి టైం పడుతది. అదిగోండి ఇప్పుడు మనకి జూపిటర్ నోట్‌బుక్ మనకి ఓపెన్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి జూపిటర్ నోట్‌బుక్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇందులో ఓపెన్ అవుతూ ఉంటది. సో, ఓపెన్ అయిపోయింది చూసారా? ఇప్పుడు న్యూ పైథాన్. సో, టైం పడుతుంది. డ్యూ టు నెట్ ఇష్యూ. సో, మీకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏముంది? ఓహ్! మనం ఏం చేయలేదు. సో, ఇక్కడ మీరు ఆపరేషన్స్ అనేవి మీరు రన్ చేసుకోవచ్చనమాట. సో, ఇదన్నమాట నోట్‌బుక్